ఈ పిల్లలతో మాట్లాడుతుంటే మాలాంటి సైకాలజిస్టులతో ఈ స్కూల్ పిల్లలకి అవసరం లేదేమో అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను వాళ్ళని అడిగాను, మీకు స్కూల్లో ప్రెషర్ లేదా అని చెప్పి. వాళ్ళు, మేము ఈ స్కూల్ టైంని ఎంజాయ్ చేస్తున్నాం, మేము చిల్ అవుతున్నాం అన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన 4 పాయింట్స్ వినిన తర్వాత ఇది నిజమే కదా అనిపించింది. క్వశ్చన్ నెంబర్ 1, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అని అడిగాను. అడిగితే వాళ్ళు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, వుడ్ పెక్కర్ ఇలా చెప్తున్నారు. అప్పుడు నేను అడిగాను, ఓకే అలా కాదు, నాకు అర్థం కాలేదు, అంటే మీరు ఫస్ట్ గ్రేడా, సెకండ్ గ్రేడా, అంటే మనం 5th క్లాస్, 6th క్లాస్ ఇలా అంటాం కదా. అంటే లేదు సార్, ఇక్కడ మా ఏజ్ గ్రూప్ని బట్టి మా క్లాసెస్ డిసైడ్ అవ్వవు, మా నాలెడ్జ్ని బట్టి మేము ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఎంత నేర్చుకోవాలో దాన్ని బట్టి మా క్లాసెస్ డిసైడ్ అవుతాయి అన్నారు. అంటే వాటిల్లో కూడా ఇలా 1, 2, 3 ఉండవు, ఇలా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, వుడ్ పెక్కర్ ఇలాంటివి ఉంటాయంట. క్వశ్చన్ నెంబర్ 2 అడిగాను, మీకు ఎగ్జామ్స్ ఉంటాయా? ఎస్, మాకు అందరిలాగా ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ మీ అందరికీ తెలుసో లేదో, వాళ్ళది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సిలబస్, వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ వస్తాయి. ఆల్రెడీ పాస్ట్లో ఎవరైతే అక్కడ చదివారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఐఐటీస్లో కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళ సీనియర్స్, రైట్? సరే, అప్పుడు నేను అడిగాను, ఈ ఎగ్జామ్ స్ట్రెస్ ఏముంటుందంటే, లేదు మాకు వస్తే రాస్తాం, రాకపోతే మళ్ళీ మేము అలా ఎంటీ పేపర్ ఇచ్చేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ డే మేము ఎగ్జామ్ రాస్తాం, దానికి స్ట్రెస్ ఎందుకు అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, మీకు హోంవర్క్స్ ఉండవా అని అడిగాను. ఉంటాయి అన్నారు. మరి హోంవర్క్స్ వల్ల మీరు ఏమైనా ప్రెషర్ ఫీల్ అవుతారా అని మళ్ళీ అడిగా. లేదు మాకు ఇచ్చే హోంవర్క్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్తో ఉంటాయి, అందుకని మేము ఎంజాయ్ చేస్తాం ఆ హోంవర్క్స్ని అంటున్నారు. ఫైనల్లీ 4th క్వశ్చన్, మీ స్కూల్లో అసలు లేనిదేంటి అని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి నాకు నిజంగా మైండ్ బ్లో అయింది. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ పనిష్మెంట్. మా స్కూల్లో లేనిది పనిష్మెంట్ అంటండి. మరి పనిష్మెంట్ లేకపోతే పిల్లలు ఎందుకు మాట వింటారు, ఎలా మాట వింటారు, అసలు ఎలా అనే క్వశ్చన్ మనందరికీ ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళని చూశాక ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది నాకు. ఎస్, ప్రతిదీ కూడా నెగిటివ్గానే లేకపోతే పనిష్ చేస్తేనే వింటారు అని అనుకోవడం కూడా కాదు అని రియల్గా వాళ్ళు అక్కడ ప్రూవ్ చేశారు.